ఏంటంటే పోష. ఇప్పుడు ఇక్కడ మనము ఏది పెడుతున్నాం, స్పైస్ లెవెల్ ఎవ్రీథింగ్ హై. ఓకే, స్పైస్ లెవెల్ ఆంధ్ర చికెన్ కర్రీ అని సెలెక్ట్ చేసేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రేస్ కనబడుతున్నాయి కదా, ఈ ట్రేస్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నింపేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని సాల్ట్, పెప్పర్ అవన్నీ ఉన్నాయి. సో అవి ఒకసారి నింపేసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు ఫిల్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ చికెన్ కర్రీ కోసము ఎక్కువ పెట్టాలి, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 ట్రేస్ ఉన్నాయి కదా, అరే ఈ ట్రేస్లో ఇప్పుడు దీనిలో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని నింపేసిండ్రు. ఈ ట్రేలో చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఎక్కువ వేసిండు, నింపేసిండు. ఇప్పుడు నింపేసి ఇప్పుడు ఇక్కడ తీసుకుపోయి ఇప్పుడు దాంట్లో ఫిక్స్ చేస్తాడు. కంటైనర్ ఏ అది ఆడ పెట్టేసిండు వెనకాల పక్క నుంచి. కంటైనర్ బిలో కంటైనర్ డీలో అది పెట్టేసిండు. కంటైనర్ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటైనర్ డీలో ఏం లేదు. సో సీలో అది వేయాలి. సో బేసికలీ ఇది సీలోకి వెళ్ళాలి. అది సీలో పెట్టేసి కంటైనర్ ఏలో ఉన్నాయి, బి లేదు, సి అండ్ డి లేదా. ఓకే, ఆల్ ప్రిపేర్. ఇప్పుడు స్పైసెస్ చూపిస్తుంది. సో 1లో సాల్ట్ ఉంది, 1లో 2లో కొరియండర్ పౌడర్. కొరియండర్ పౌడర్ లేదా, సో బాగా ఎక్కువ ఉంటుంది అది. చికెన్ చాలా ఉంది, వేస్తా నేను చికెన్. హలో మేడం, ఓకే అన్ని చెక్ చేస్తాం సంతోష్. సో అంతే, డన్ కుకింగ్ ప్రాసెస్. ఓకే, అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. జస్ట్ క్యాలిక్యులేటింగ్ నౌ. డిస్పెన్సింగ్ సాల్ట్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినాక స్టార్ట్ చేసింది. అది బౌల్ వేస్తుంది కదా, అప్పుడు వేస్తాం. ముందు సాల్ట్ వేసుకుంది, ఆయిల్ ఎప్పుడు వేసుకుంది కదా. ఓకే, సాల్ట్ పడ్డది, సాల్ట్ వేసుకుంది అంటే అందరూ అదే వేసుకుంటారు. దాన్ని బట్టి మనకి సర్వింగ్ 4 అన్నాను కదా, 4 సర్వింగ్ అంటే వేసుకుంటారు. అది మళ్ళీ మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొలతలేని చూడలా, మనకి అందాజుగా నల్లపాకము బియ్యపాకము అని ఎందుకన్నారు ప్రీతి? మాకు మేము పెట్టినదే బాగా వస్తుంది టేస్ట్. ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ పడ్డాక కొంచెం అట్లా అన్ని మసాలాలు ముందు వేసుకుంటుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, కానీ ఇంట్రెస్టింగ్లీ ముందు సాల్ట్ వేసుకుంది, తర్వాత ఆయిల్ వేసుకుంది. ఇది ఇప్పుడు ఆయిల్లో చికెన్ వేసేస్తుంది. వేసుకొని అది తీసేసి కొట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది వేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా దాంట్లో పట్టలేదని ట్రేలో సపరేట్ చేస్తున్నాడు భరత్. ఇప్పుడు ఆ ట్రే అది ఇంకా పోయి కూర్చుంది, దాంట్లో అదే నా పని అయిపోయింది అని. ఇప్పుడు ఏంటంటే సరే చాలా రీసెర్చ్ చేస్తుంది, చాలా ఆలోచిస్తుంది. ఓకే షీఈస్ గోయింగ్ టు మేక్ దాట్. అది మా దగ్గర నుంచి పోయడానికి ఇదే కొనుక్కుంటుందంట పోష. సో ఇది టార్గెట్ ఇచ్చింది, 38 minutes పడుతుందంట. ఓకే, అది కలుపుకుంటా ఉంది మంచిగా. కొంచెం ఆయిల్ వేడైన దాకా వచ్చింది, ఆయిల్ వేడిగానే కలిపేసుకుంటుంది. ఓకే, అది కొంచెం ఆ కలర్ ఎందుకు వచ్చిందంటే
అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చికెన్ మీదనే సేమ్ ట్రేలో వేసేసిండ్రు. సో ఆ చికెన్ వేసుకొని కలుపుతుంది కాబట్టి మనకు ఆ కలర్ వచ్చింది అనమాట. సో ఇది మనకు స్టేటస్ ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏమవుతుంది అని. ఇప్పుడు ఇది కలుపుతూ ఉందా?